బీహార్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే ఇప్పుడు అక్కడ ఓటర్ల జాబితా వివాదం పెద్దదవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని విపక్షాలు ఉద్యమం చేస్తున్నాయి. బీహార్లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఓటర్ లిస్టు వివాదంపైనే మాట్లాడుతున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. బీహార్లో ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా తయారు చేయడానికి ఎన్నికల సంఘం 5 దశల సవరణ ప్రక్రియను ప్రారంభించింది. 2003 ఓటర్ల జాబితాలో పేరు లేని వారు తమ పౌరసత్వాన్ని నిరూపించడానికి జనన ధృవీకరణ పత్రం, పాఠశాల సర్టిఫికెట్, పాస్పోర్ట్, శాశ్వత నివాస ధృవీకరణ లేదా ఇతర ప్రభుత్వ జారీ చేసిన డాక్యుమెంట్లను సమర్పించాలి. 1987 జూలై 1 తర్వాత పుట్టిన వారు తమ తల్లిదండ్రుల జనన సమాచారాన్ని కూడా సమర్పించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఎంజీఎన్రేగా కార్డు వంటివి ఈ ప్రక్రియలో చెల్లవని ప్రకటించారు. ఈ నిబంధనలను 8 విపక్ష రాజకీయ పార్టీలు పౌరసత్వ పరీక్షగా చెబుతున్నాయి. ఇది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీను పరోక్షంగా తీసుకొచ్చే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి.